తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన నగదుల్లోంచి దాదాపుగా 99 కోట్లు మాత్రమే తమదే అని ఇప్పటి వరకు ఎవరూ క్లెయిమ్ చేయలేదు. జిల్లా కలెక్టరేట్లో సీజ్ చేసిన నగదుకు సంబంధించి ప్రత్యేక డెస్క్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల టైంలో సీజ్ చేసిన నగదు తమదే అని ఆధారాలు చూపిస్తేనే రిటర్న్ ఇస్తారు. అయితే ఆ నగదు 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో సీజ్ చేసిన ఆ 98 కోట్ల 82 లక్షలు తమవే అని ఎవరూ అధికారులను సంప్రదించలేదు. దీంతో ఆ డబ్బును జిల్లా అధికారులు ఇన్కమ్ ట్యాక్స్కు అప్పగించనుంది. సీజ్ చేసిన డబ్బు ఖచ్చితంగా హవాలా వ్యాపారులదేనని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఎవరు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హవాలా వ్యాపారంలో కింగ్ పిన్గా ఉన్న వారి జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. ఎన్నికల వేళ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. అందులో ఏప్రిల్ 30న రాజేంద్రనగర్ పోలీసులు 15,40,000 రూపాయల నగదును సీజ్ చేశారు. ఏప్రిల్ 29న నార్సింగ్ పోలీసులు 11,60,000, అదే రోజు మోకిలా పోలీసులు ఓ కారులో తరలిస్తున్న 15 లక్షల్లో పట్టుకున్నారు. మే 1వ తేదీన క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన 74 లక్షల రూపాయల నగదును కూడా సీజ్ చేశారు. ఆ తెల్లవారుజామున మంగళహాట్ పోలీసులు 1,50,00,000 రూపాయలను పట్టుకున్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఏమన్నారా, ఎలక్షన్ సమయంలో కోడ్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కూడా నగదు తరలిస్తూ పట్టుబడినటువంటి వారు ఇప్పటికే ఆ అమౌంట్ ని ఎవరు కూడా క్లెయిమ్ చేసుకుంటలేరు. దాంతో పాటు ఎలక్షన్ పర్పస్ కోసమే ఈ యొక్క హవాలా డబ్బుని యూజ్ చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ విస్తృతమైన తనిఖీల్లో భారీ ఎత్తున కూడా డబ్బులు దొరికింది కాబట్టి దాంట్లో ఫ్రీ బీస్ లేకపోతే మద్యము, డ్రగ్స్ అవన్నీ పక్కకు తీసి కేవలం క్యాష్ మాత్రమే దొరికింది. వాటిని ఎవరు కూడా అన్క్లెయిమ్ చేసుకుంటలేరు. ఇది మా డబ్బులు అనేది కూడా ఎవరు ముందుకు రావట్లేదు. కేవలం పట్టుకున్నటువంటి వ్యక్తులు కూడా వారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ మాకు కేవలం అలాంటి చోటుకి ఈ డబ్బులు తరలించమని చెప్పారు, కానీ ఎవరు అనేది మాకు పెద్దగా ఐడియా లేదు. వారు ఎందుకు తరలించారని కూడా మాకు తెలియదు. కనీసం దాంట్లో డబ్బులున్న విషయం కూడా మాకు తెలియదని కొంతమంది పట్టుబడినటువంటి వ్యక్తులు పోలీసులకి చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే వారి డీటెయిల్స్ అంతా కూడా తీసుకున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఎలక్షన్ అయిపోయిన నేపథ్యంలో డబ్బులు అట్లనే పెట్టుకున్నారు. కాకపోతే ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోవడానికి రాలేదు. ఈ నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి ఈ యొక్క డబ్బుల్ని వారు అప్పగించడం జరిగింది. ఎందుకంటే 2 లక్షల వరకు కూడా క్యారీ చేయొచ్చు, దాంతోపాటు 50 లక్షల రూపాయల వరకు కూడా ఒక్కొక్కరు క్యారీ చేయొచ్చు అనేది కూడా ఈసీ అధికారులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కొంతమంది వ్యాపారులు రెగ్యులర్ గా ఈ బంగారంతో పాటు డబ్బులు కూడా ఎక్కువగా తీసుకెళ్తుంటారు. సో వారికి మాత్రం చాలా వరకు పట్టుబడ్డారు. వారందరూ కూడా తమ పత్రాలంతా కూడా చూపెట్టి అధికారులకి వద్ద వారి యొక్క డబ్బులు కానీ అలాగే బంగారం కానీ ఇవన్నీ కూడా వారు తీసుకెళ్లారు. కాకపోతే కొంతమంది ఈ నార్సింగ్ కానీ, రాజేంద్ర నగర్ కానీ, అలాగే మియాపూర్ కానీ, తర్వాత జూబ్లీ హిల్స్ లో ఒక ప్రాంతంలో కానీ డబ్బులు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. వాటి సంబంధించిన విషయంలో వారెవరు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు ఇది మా డబ్బులని. ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి డబ్బుగా కూడా అధికారులు అప్పట్లో వారు అనుకున్నారు. తర్వాత ఇది హవాలా రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని కూడా చెప్తున్నారు. అయితే గత ఎలక్షన్స్ లో హవాలా రూపంలో ఒక రాజకీయ పార్టీకి అండదండలు అందించినటువంటి వ్యక్తులు ఎవరుతున్నారు వారి యొక్క లిస్టును కూడా ఆ పోలీసు అధికారులు తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. వీరు పట్టుబడినటువంటి వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు కూడా వారిని కూడా ప్రశ్నించాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే దాదాపు వారు మరొక 5 రోజుల వరకు కూడా వెయిట్ చేద్దామని చూశారు. కాకపోతే పట్టుబడినటువంటి 2-3 రోజుల వరకు కూడా వాళ్ళు వెంటనే సరైన పత్రాలు తీసుకొస్తే అమౌంట్ ని క్లియర్ చేయడానికి ఒక అవకాశం ఉండేది. కాకపోతే ఎవరు కూడా తొందరగా రాకపోయేసరికి ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి ఈ యొక్క పూర్తి స్థాయి డబ్బులంతా కూడా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే వారిపైన కేసులు కూడా నమోదు చేశారు. దాంతోపాటు ఈ ఎంక్వైరీలో కానీ ఇది హవాలా డబ్బులు అనేది తేలితే మాత్రం ఖచ్చితంగా పెద్ద సెక్షన్స్ పెట్టి వారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ రాణా.